మనిషి జీవితం ఒక నది లాంటిదే. పర్వత శిఖరాలపై చిన్న జలబిందువుగా పుట్టిన నది ఎక్కడో సముద్రంలో కలిసే వరకు ప్రయాణం ఆపదు. అలాగే మనిషి జీవితం కూడా అంతే. జననం నుండి మరణం వరకు ఒక నిరంతర ప్రయాణం అన్నమాట. నది మనకు ఏం నేర్పుతుందో మీకు తెలుసా? ప్రవహిస్తూ ఉండాలి. నది ఎప్పుడు ఒకే చోట ఆగదండి. రాళ్ళు ఎదురైనా, కొండలు అడ్డొచ్చినా దారి మార్చుకుంటుంది. ప్రయాణాన్ని మాత్రం అస్సలు ఆపదు. ఇందులో మనం నేర్చుకోవాల్సిందేంటి? జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా అని సమస్యల్ని పట్టుకొని ఆగిపోవద్దు. అలా అని మార్గం మార్చుకోవద్దు. అలా అని లక్ష్యాన్ని వదులుకోవద్దు అని నది నేర్పుతుంది. లోతైన నది నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకని? లోతుగా ఉంటుందని. అదే ప్రవహించే నీరు శబ్దంతో ఉంటుంది. నది మాత్రం లోతుగా ఉండడంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో మనం ఏం నేర్చుకోవాలి? నిజమైన జ్ఞానం ఉన్నవారు అస్సలు గొప్పలు చెప్పుకోరు. వారి పనులు వారి మాటలే మనతో మాట్లాడతాయి. నది తన నీటిని తానే తాగదు. తన చుట్టూ ఉన్న భూములను సస్యశ్యామలం చేస్తుంది. ఇంకా దాహం తీరుస్తుంది. జీవరాశులను పోషిస్తుంది. మనుషుల్ని పోషిస్తుంది. ప్రతి ఒక్క దానికి నీరు అనేది ముఖ్యం. అంతే కదా? దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన జీవితం కూడా ఇతరులకు ఉపయోగపడితేనే విలువైనదిగా ఉంటుంది. సంపాదించిన జ్ఞానం, సంపద, శక్తి పంచినప్పుడే కదండి పరమార్థం ఎవరికైనా. మలినాలు పడినా కూడా నది ముందుకు సాగుతూనే ఉంటుంది. చెత్త పడుతుంది, మురికి కలుస్తుంది, అయినా అది నిలిచిపోదు. ఇందులో మనం ఏం నేర్చుకోవాలి? మనపై విమర్శలు వస్తూ ఉంటాయి, అవమానాలు ఎదురవుతుంటాయి. కానీ వాటినన్నిటినీ తట్టుకుంటూ మోస్తూ ముందుకు సాగాలి. అలా అని గతాన్ని పట్టుకొని నిలిచిపోవద్దు, ఆగొద్దు. చివరికి నది సముద్రంలో కలిసిపోతుంది కదా, అనంతత్వంలో భాగమవుతుంది. అలాగే మనిషి కూడా చివరికి నాది, నేను, నా కోసం అనే అహంకారాన్ని విడిచిపెట్టి తాను విశ్వంలో ఒక చిన్న భాగమని గ్రహించినప్పుడు నిజమైన శాంతిని పొందుతాడు. నది మనకు చెబుతున్న గొప్ప సత్యం ఇదే. ప్రవహించు, సేవ చేయి, లోతుగా ఉండు, అహంకారాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే నిలిచిపోయిన నీరు చెడిపోతుంది, ప్రవహించే నీరు జీవాన్ని పంచుతుంది. జీవితం నీకు ఎంతకాలం ఉందో కాదు, నువ్వు ప్రవహించిన మార్గంలో ఎంతమందికి జీవం నింపావో అదే నీ గొప్పతనం.